మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొర్లిపడుతున్నాయి. అదేవిధంగా చెరువులు నిండుకుండలా మారాయి. నిజంగా మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో 1155 చెరువులు ఉండగా మొత్తం 173 చెరువులు అలుగులు పోస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపూర్ చెరువు వద్ద ఉన్న మనం ఈ చెరువు చూసినప్పుడు అలుగు పోస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున అలుగు పోస్తుంది. మల్లాపూర్ చెరువులో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది చేపలకు వేట కూడా వచ్చారు, చేపలు పడుతున్న పరిస్థితి. ఏది అయినప్పటికీ మొత్తం యాదగిరి గుట్టకు సంబంధించి యాదాద్రిలో భారీ వర్షాల వల్ల, ఎందుకంటే ఇప్పటికే మొత్తం 8 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ గా ఉంది. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు మాత్రము అలుగులు పోస్తున్నటువంటి విషయము. 173 చెరువులు అలుగులు పోస్తున్నాయంటే ఒకసారి అంటే చాలా మంది రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సుమన్ టీవీ కూడా క్షేత్ర స్థాయిలో రావడం జరిగింది, ఎన్నో చెరువులను తిరిగింది. మొత్తానికి మల్లాపూర్ చెరువు చాలా పెద్ద చెరువు, ఇది చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తులో అలుగు పోస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తుర్కాపల్లి మండలం నుంచి ఇక్కడ అన్ని అంటే ఇక్కడ మిగతా చెరువులను నిండుకుండలా వస్తూ ఈ చెరువు నిండి మొత్తం కూడా యాదగిరి గుట్ట నుంచి అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు కావచ్చు, తుర్కాపల్లి, బొమ్మల రామారావు, అదే విధంగా భువనగిరి, వలిగొండ, అదే విధంగా మునుగోడు కావచ్చు, తుంగతుర్తి, మోత్కూరు, అడ్డగూడూరు చాలా ప్రాంతాల్లో మొత్తానికైతే భారీ వర్షాల వల్ల వాగులు వంకలైతే మొత్తం పొర్లిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం చెరువులు మొత్తం 173 చెరువులు అలుగు పోస్తున్నాయి అంటే చాలా సంతోషకరమైన విషయం చెప్పవచ్చు. నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లా ఆరెంజ్ అలర్ట్ గా ఉంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ గా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వాగులు వంకలు పొంగి పొర్లుతాయి కాబట్టి చేపల వేట కావచ్చు, అదేవిధంగా ఈత కోసం కావచ్చు, యువకులు కానీ ఎవరు కూడా రావద్దు. రైతులు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే అందరి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అంతా కూడా సమన్వయంతో పనిచేయాలంటున్నారు. ఇటు యాదాద్రికి సంబంధించి ఇటు భువనగిరి, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలయ్య ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందర సామెల్ అంతా కూడా ఎమ్మెల్యేలు అంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మొత్తానికి ఎక్కడ కూడా అంటే చాలా వాగులు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం 1155 చెరువులు ఉన్నటువంటి ఈ జిల్లాలో 173 చెరువులు అలుగు పోస్తే మిగతా 250 పైన చెరువులు నిండాయి, అవి కూడా అలుగు పోస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడైతే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అప్రమత్తం చేస్తున్నాడు. ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎస్ఏలు సిఏలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. నిజంగా మరి చెరువులు ఇలా నిండి కుండలా మారి అలుగులు పోస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మనం చూసిన సందర్భంలో మల్లాపూర్ చెరువులో కొంతమంది యువకులు అంతా కూడా చేపలు పడుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాలో 4 వ్యక్తులు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయము. మరి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరి చూస్తున్నాం యువకులంతా కూడా ఇక్కడ ఈ అలుగు పోసినటువంటి ప్రాంతం వద్ద ఉండి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇదే మల్లాపూర్ చెరువుకు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య వచ్చాడు, ఇక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా తిరుమలాపూర్ చెరువు కూడా నిండింది తుర్కపల్లి మండలంలో. అక్కడ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐడాల చైతన్య మహేందర్ రెడ్డి కూడా ఈ రోజే అక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి. గంధమల్ల కూడా నిండి పొంగి పొర్లుపుతుంది. గంధమల్ల కూడా నిండి అటు రాజాపేట వైపు, అటు నుంచి ఆలేరు వైపు అయితే నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మొత్తం జిల్లాలో మాత్రము, ఎందుకంటే ఇటు భువనగిరిలో ఉన్నటువంటి అటు వలిగొండ, చౌటుప్పల్, బీబీనగర్ లో సంఘం కావచ్చు, రుద్రవెల్లి, అటు మూసి కూడా పొంగి పొర్లుతుంది. నాగిరెడ్డిపల్లి దగ్గర రోడ్డును దాటనిస్తలేదు. నల్లగొండకు పోయే వాహనాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడ అన్ని బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ వాహనాలన్నీ డైవర్ట్ చేసి పక్క నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జిల్లాలో మాత్రం ఎడతెరిపి లేని వర్షాలతో ఇంకా అంటే 2 గంటల సమయంలో ఇంకా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు. స్థానిక కలెక్టర్ ఎప్పటికప్పుడు అందరి అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. నిజంగా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే గోడలు కూలే పరిస్థితి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఈ రోజు వినాయక చవితి మండపాల వద్ద
విద్యుత్ సంబంధించి కరెంటు తీగల వద్ద ఉండవద్దు, కరెంటు సంబంధించి అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇంతకుముందే భూదాన్ పోచంపల్లిలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ షెడ్ వేస్తుండగా జారిపడి కింద పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అదే విధంగా రైతులు మాత్రము అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైతులు ఈ కురుస్తున్న వర్షాలకు బావి దగ్గరికి వెళ్దామని చూస్తుంటారు. ఓవైపు విద్యుత్ వల్ల ఇబ్బంది కలుగుతుంది, మరొక వైపు ఈ వాగులు వంకల వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలని చెప్తున్నారు. పశువులు మేపడానికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ కూడా హెచ్చరిస్తుంది. సుమన్ టీవీ కూడా చెప్తుంది ఒకటే విషయం, ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూనే ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో రైతులు బయటికి రాకూడదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దేవుని దయ వల్ల మా చెరువులన్నీ నిండాయి. రైతులందరూ సంతోషిస్తున్నారు. గ్రామంలో అన్ని చెరువులు బాగా నిండినాయి. మా బీర్లాయల విప్పు గారు కానీ వాళ్ళ ఆశీస్సులతోటి మా చెరువులు గుంటలు బాగా నిండినాయి. మా చెరువు మల్లాపురం చెరువు అలుగెళ్తున్నది. దేవుని దగ్గర అంత సంతోషం. మల్లాపురం చెరువు మంచిగా నిండింది, మాకు ఆనందం. పొలంలో మంచిగా వాతాయి, మాకు ఏం డోకలేదు, నిమ్మలంగా ఉన్నాం. ఇప్పుడైతే సంతోషం. కాలం అయినట్టే, ఫుల్ కాలం అయింది, మాకు సంతోషమే. అది మల్లాపురం పెద్ద చెరువు 4-5 సంవత్సరాల తర్వాత మంచిగా పెద్ద చెరువు నిండింది. మాకు ఆనందంగా ఉంది, ఫుల్ గా నిండింది, అలుగు పోస్తుంది. ఇక నుంచి ఇక కాలం అయింది కనుక పంటలు మంచిగా పండుతాయి. చాలా సంతోషం. చెరువు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక 10-15 రోజులు ముందు పడితే వ్యవసాయం కూడా మంచిగా పనిచేసేది. కాకపోతే కొంచెం లేట్ గా అయింది, అయినా సంతోషం. అలుగు పోస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం నుండి కూడా ఐలానా గారు కూడా చెరువులకు అన్ని చెరువులకు నీళ్లు ఇప్పిండు. కాకపోతే ఈసారి కాలం అయి చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలోని చెరువు అల్లిపోస్తుంది. గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది చెరువు నిండడం వల్ల. మల్లాపురం రైతులు చాలా ఆనందంలో వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఎండిఎన్. మల్లాపురంలో యాదాద్రి భువనగిరి చెరువు నిండింది. చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ వానలు పడుతున్నాయి, అలుగు దుంకుతుంది, చేపలు పడుతున్నారు అందరూ. థ్యాంక్స్. అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పాత ఇళ్లలో ఉండకూడదని చెప్పి వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి జిల్లా ఆరెంజ్ అలర్ట్ గా ఉంది కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్పి అటు కలెక్టరు, ఇటు ఎమ్మెల్యేలు, అదే విధంగా స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పుడు ఆరా తీస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక ముందు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి యాదాద్రి జిల్లా కలెక్టర్ అయితే చెప్పినటువంటి విషయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ గురునాథ్, శరత్, మల్లాపురం.